రైట్. నేడు సిట్ విచారణకు కేసీఆర్ హాజరు కానున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విచారణ జరగనుంది. హైదరాబాద్ నందినగర్లోని తన ఇంట్లో అందుబాటులో ఉంటానని కేసీఆర్ తెలిపారు. అక్కడికే వచ్చి తన వాంగ్మూలం తీసుకొచ్చని సూచించారు కేసీఆర్. సిట్కు కేసీఆర్ 6 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. కేసుల విచారణపై పలు న్యాయస్థానాలు వెలువరించిన తీర్పులను ఆ లేఖలో ప్రస్తావించారు. సిట్ వ్యవహరించిన తీరును తప్పుబట్టారు. సుప్రీంకోర్టు తీర్పులను సిట్ ఉల్లంఘించిందని ఆరోపించారు. తన రాజ్యాంగ హక్కులను కాలరాసిందని మండిపడ్డారు కేసీఆర్. విచారణకు సహకరిస్తానని కేసీఆర్ స్పష్టంగా తెలిపారు. రైట్. ఈ విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి. వరలక్ష్మి, ఈ రోజు 160 కింద సిఆర్పిఎక్స్ కింద నోటీస్ అందుకున్నటువంటి కేసీఆర్ ఈరోజు 9 గంటల తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్ నందినగర్ నివాసానికి రానున్నారు. ఒకవైపు సిట్ ఇచ్చినటువంటి నోటీసుల పైన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినటువంటి కేసీఆర్ ఈ కేసుకు సంబంధించి చట్టబద్ధంగా ఎక్కడ కూడా వివరించట్లేదు. తనకున్నటువంటి ప్రివిలేజెస్ ని సిట్ గౌరవించట్లేదు. సుప్రీంకోర్టు తీర్పులను తుంగలో తొక్కుతున్నారు. రాజ్యాంగబద్ధంగా వివరించకుండా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా మండిపడ్డారు. తాను చట్టపరంగా తాను సిట్టు విచారణకు రావాల్సిన అవసరం లేనప్పటికీ కూడా చట్టాన్ని గౌరవిస్తూ మీకు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు అందుబాటులో ఉంటానని చెప్పేసి కేసీఆర్ ఒకవైపు వెంకటగిరికి, అదైతే జూబ్లీహిల్స్ ఏసీపీ ఐఓగా ఉన్నటువంటి వెంకటగిరికి 6 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో అనేక అంశాలు కూడా ఆయన ఇందులో లేవనెత్తడం జరిగింది. తనకు ఇంటికి వచ్చి ఏ విధంగా గోడకు నోటీసు అంటించిపోతారు, ఇది అబ్జెక్షనబుల్ ఉందని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు ఖండించారు. ఇటు గతంలో హరీష్ రావు విషయంలో ఏ విధంగా వివరించారు, ఇప్పుడు ఏ విధంగా వివరిస్తారు, ఇది డబుల్ స్టాండర్డ్ గా ఉంది వ్యవహారం, ఇది కావాలని చెప్పేసి ఉన్నట్టుగా కూడా ఆయన అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. సిద్దిపేటలో ఇంటి నివాసం ఉన్నటువంటి హరీష్ రావు విషయంలో ఒకవైపు కోకాపేటకి వెళ్లి ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు ఇస్తారు, హైదరాబాద్ లో విచారిస్తారు. తాను ఉండేటువంటి ఎర్రవెల్లికి వచ్చి అతను అడ్రస్ కు వచ్చి విచారించుకోవచ్చు అని చెప్పినప్పటికీ కూడా కావాలని చెప్పేసి పోలీసులు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి కూడా సిట్టు వ్యవహార శైలిపైన ఆయన మండిపడ్డారు. ఈ రోజు ఒకవైపు పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ కూడా కేసీఆర్ కు నోటీసులు రావడం పట్ల ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ లో వాళ్ళు తలమూలకలే ఉన్న ప్రస్తుత తరుణంలో దీన్ని వేధించడమే లక్ష్యంగా ఇస్తున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. ఒకవైపు ఈ జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా కావాలని చెప్పేసి సిట్టు ఎక్కడ కూడా రూల్స్ ప్రొసీజర్ పాటించకుండా 65 సంవత్సరాలు నిండిన వ్యక్తులకు గతంలో సుప్రీంకోర్టు 160 సిఆర్పిఎస్ కింద ఇచ్చినటువంటి ప్రొసీడింగ్స్ అన్నింటినీ కూడా తుంగలో తొక్కుతున్నారు. కోర్టు ధిక్కరణకు సిట్టు అధికారులు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా కేసీఆర్ గుర్తు చేశారు. ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా వాళ్ళు న్యాయబద్ధంగా వివరించట్లేదు. ఇంటికి గోడకొచ్చి ఏ విధంగా నోటీసును అంటించి వెళ్తారు, ఇది సరికాదు. ఎక్కడ రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఎక్కడ వివరించకుండా పనిచేస్తున్నారని చెప్పేసి కూడా కేసీఆర్ అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. తాను చట్టబద్ధంగా అయితే రావాల్సిన అవసరం లేనప్పటికీ కూడా చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా మొదటి నుంచి కూడా మేము బీఆర్ఎస్ పార్టీగా దీనికి సంబంధించినటువంటి విషయంలో చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులోకి ఉంటామని చెప్పేసి కూడా కేసీఆర్ ఆ నోటీసుల్లో చెప్పడం జరిగింది. 6 పేజీల లేఖలో అనేక రకాల అంశాలను ఆయన వాళ్ళకి లేవనెత్తారు. సిట్ చేస్తున్నటువంటి వ్యవహార శైలి పైన కూడా ఆయన అబ్జెక్షన్ వ్యక్తం చేశారు. అయినప్పటికీ కూడా 3 గంటలకు అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ రోజు ఉదయం 9:30 గంటల తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ బయలుదేరి నందినగర్ నివాసానికి చేరుకుంటారు. ఒకవైపు కేసీఆర్ నివాస పరిసర ప్రాంతాలు పోలీసులు పెద్ద ఎత్తున కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. మరోవైపు ట్రాఫిక్ డైవర్షన్ కూడా ఒకవైపు వాళ్ళు ఈ రోజు పెట్టే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటికే ట్రాఫిక్ అడ్వైజరీ కూడా ఇవ్వడం జరిగింది. వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.